హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి, ఎప్పుడో జరిగే వాటి గురించి ఆలోచించి ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేయాలి అని ఇలా లైట్గా తీసేస్తుంటాం కదా. మీకు రియల్ టైప్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది. కానీ ఎంత ఇంపార్టెంట్ అనేది నా లైఫ్లో జరిగిన రియల్ టైమ్ సిచ్యువేషన్ మీకు చెప్తాను. నా క్లోజ్ రిలేటివ్స్కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది రీసెంట్గానే. దానికి ఆపరేషన్ చేయాలన్నారు, కానీ మాకు దానికి కావాల్సిన ఫండ్స్ అయితే మాతో లేవు. సో ఇన్సూరెన్స్ పాలసీ కూడా తన నేమ్ మీద అయితే లేదు. సో ఈ సోషల్ మీడియా లైక్ వాట్సాప్, ఇన్స్టా, లింక్డ్ఇన్లో మేము పోస్ట్ చేసి తన సిచ్యువేషన్ ఇలా చెప్పేసి హెల్ప్ చేయని అని అడిగితే చాలామంది అయితే హెల్ప్ చేశారు. ఒకవేళ వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే పేరు పేరున థ్యాంక్స్ అండి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాలి. ప్రతి ఇంట్లో అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అయితే ఉండాలి. లాస్ట్లో మీకు టాప్ 3 బెస్ట్ వెబ్సైట్స్ నేను లింక్స్ కూడా షేర్ చేస్తాను. అండ్ దాంతోపాటు బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సింపుల్ స్టెప్స్లో అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు యంగ్ అండ్ హెల్తీగా ఉన్నారా లేదా. ఒకవేళ యంగ్ అండ్ ఇండివిజువల్ అయితే మీరు బేసిక్ కవరేజ్ ప్లాన్ మీకు సరిపోయిద్ది. ఒకవేళ మీరు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్కి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఆర్ఎల్స్ మీరు ఫ్యామిలీస్ ఉన్నా, ఒకవేళ మీ పెద్దవాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ ఉన్నా వాళ్ళకు కూడా ఈ కవరేజ్ రావాలని అంటే మీరు కాంప్రహెన్సివ్ కవరేజ్ ప్లాన్ అయితే తీసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీ. సెకండ్ స్టెప్ వచ్చేసి ఒక ఇన్సూరెన్స్ కింద మీరు కనుక ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకుంటే ఎంటైర్ ఫ్యామిలీకి కవరేజ్ వస్తుంది. నా బెస్ట్ సజెషన్ వచ్చేసి అందరికీ ఫ్యామిలీ ఉంటుంది, సో ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అనేది బెస్ట్ అని నా సజెషన్. కమింగ్ టు ద కవరేజ్ డీటెయిల్స్, మీరు తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లో హాస్పిటలైజేషన్ కవరేజ్ ఇస్తుందా లేదా, లైక్ ఐసీయూ ఛార్జెస్, ప్రీ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కవర్ చేస్తుందా లేదా, ఆర్ఎల్స్ క్రిటికల్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే లైక్ క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటికి కూడా కవరేజ్ ఇస్తుందా లేదా. ఒకవేళ మీరు ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తుంటే మెటర్నిటీ బెనిఫిట్స్ లైక్ న్యూ బార్న్ కవరేజ్ అప్లికబుల్ అవుతుందా లేదా, ఇలాంటివి కూడా మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్, సమ్ ఇన్సూర్డ్ అట్లీస్ట్ 5 to 10 lakhs వచ్చేలాగా చూసుకోండి. సో దీని తగ్గట్టుగా ప్రీమియం కూడా కొద్దిగా ఎక్కువగానే ఉండొచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, మీరు తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్తో టైఅప్ అయింది అండ్ మెయిన్గా క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇస్తారా లేదా. ఒకవేళ మనకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇస్తే కనుక ఎమర్జెన్సీ టైంలో చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇది మాత్రం కన్ఫామ్గా చెక్ చేసుకోండి. ఈ 4 రూల్స్ని ఫాలో అయ్యి రీజనబుల్ ప్రీమియంతో మీ హెల్త్ నీడ్స్ని కవరేజ్ చేసేలాగా ఒక బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ని వెంటనే తీసుకోండి. నాకు తెలిసిన టాప్ 3 బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ని నేను చెప్తాను. అందులో ఫస్ట్ వచ్చేసి స్టార్ హెల్త్ అండ్ అలైడ్, సెకండ్ వచ్చేసి రిలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ థర్డ్ బజాజ్ ఏలియన్స్ హెల్త్ ఇన్సూరెన్స్. ఈ 3 బెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క కంపారిజన్ టేబుల్ కూడా నేను మీ ముందు పెడుతున్నా. అండ్ అందులో స్టార్ హెల్త్ వాళ్ళకి నెట్వర్క్ హాస్పిటల్స్ వచ్చేసి 9,000+ ఉంటే, రిలిగేర్ వాళ్ళకి 6,000+, బజాజ్ వాళ్ళకి 6,000+ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కవరేజ్ కూడా ఈ 3 ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. సర్టన్ పీరియడ్ టైం వరకు ఈ కవరేజ్ అనేది అప్లికబుల్ అవ్వదు. ఎవరికైతే డిసీజ్ ఉంటుందో బిఫోర్ తీసుకునే ముందు ఈ ఇన్సూరెన్స్ పాలసీ 3 to 4 years వాళ్ళకి కవరేజ్ అనేది అప్లికబుల్ అవ్వదు. ఆ 4 years తర్వాత వాళ్ళకు కూడా అప్లికబుల్ అయ్యిద్ది. అండ్ మెటర్నిటీ కవరేజ్ కూడా ఈ 3 కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. నో క్లెయిమ్ బోనస్ కూడా ఈ 3 కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. ఈ నో క్లెయిమ్ బోనస్ మీనింగ్ ఏంటంటే, ఒకవేళ మీరు ఆ పర్టిక్యులర్ ఇయర్లో మీరు ఏం క్లెయిమ్ చేసుకోకపోతే, మీ హెల్త్ కండిషన్స్ కూడా మంచిగా ఉండి మీరు ఏం క్లెయిమ్ చేసుకోకపోతే రాబోయే ఇయర్కి వాళ్ళు సమ్ డిస్కౌంట్, ప్రీమియం డిస్కౌంట్ ఇవ్వడంతో సహా వీళ్ళు సమ్ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ని మీ కవరేజ్కి యాడ్ చేస్తారు. సో అది కూడా ప్రొవైడ్ చేస్తారు. క్యాష్లెస్ హాస్పిటలైజేషన్స్ కూడా ఈ 3 కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. వీటితో పాటుగా క్రిటికల్ డిసీజెస్ కూడా కవరేజ్ ప్రొవైడ్ చేస్తారంట, లైక్ క్యాన్సర్ ఆర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీటికి కూడా కవరేజ్ అయితే ఈ 3 కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి.
ఈ 3 కంపెనీస్ యొక్క వెబ్‌సైట్స్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఇందులో బెస్ట్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్‌ని వెంటనే తీసుకోండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.